బట్టిచెరుకూరు మండలం యామరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం లబ్ధిదారులకి పంపిణీ చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే చేతల ప్రభుత్వమని బూర్ల స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 31,550 మంది లబ్ధిదారులకు 14 కోట్ల పింఛన్ సొమ్మిని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తుంది చంద్రబాబు నాయుడు మరి 4,000 వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామాంజలి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం, రామాంజలి గారి నాయకత్వం. రెడ్డి గారు వచ్చినాక 200 చేశాడు. 200ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. అంటే 10 రెట్లు పెంచాడు. మీరు ఆలోచించాలా, ఎవరు పెన్షన్లు ఇస్తున్నారు, ఎవరు పెన్షన్లు పెంచారనేది. ఆ తర్వాత ఆ 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాళ్ళ నాన్నేమో 75 రూపాయలని 125 రూపాయలు పెంచి 200 చేస్తే, చంద్రబాబు నాయుడు 200ని 2,000 చేస్తే ఈయనొచ్చి 3,000 చేస్తానన్నాడు. మా వాళ్ళందరూ ఆలోచించారు, మా ముసలోళ్ళు ఆలోచించారు, భర్తలు కోల్పోయినటువంటి నా చెల్లెళ్ళు ఆలోచించారు, వికలాంగులైనటువంటి నా తమ్ముళ్ళు, ఆ చెల్లెళ్ళు అందరూ ఆలోచించారు, మాకు వస్తుంది కదా, మాకు వస్తుంది కదా అని. ఏం చేశాడు ఈయన? నేను ఆడిన మాట తప్పును, మడమ తిప్పను, ఏదోదో చెప్పాడు. కానీ మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెంచుతానన్న పెద్ద మనిషి 250 రూపాయలు, అది కూడా సంవత్సరం తర్వాత. ఇది మెడము తిప్పను, మాట తప్పును అనేటువంటి నాయకులు మాట్లాడేవి చేష్టలు. అలాగా 5 సంవత్సరాలు మూలిగి 1,000 రూపాయలు పెంచాడు. మరి మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? నేను 4,000 చేస్తానన్నాడు. 1,000 రూపాయలు 3,000 నుంచి 1,000 పెంచుతానన్నాడు. యాక్చువల్గా అయితే ఏప్రిల్, మే, జూన్ మనము అధికారంలో లేము. అధికారంలో అపధర్మంగా ఉండేది వైసీపీ వాళ్ళే. కానీ ప్రజలకు మనం మాట ఇచ్చాం, మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి కూడా మీకు అరియర్స్ కల్పిస్తామంటే, మనము జూలై పెన్షన్లో మొదటి తేదీ నాడు ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇచ్చామా లేదా? అది పెన్షన్ ఇచ్చేటటువంటి దాతృత్వం, దయాగుణం అలా ఉండాలి తప్ప ఏదో మాటలు చెప్పడం ఇవన్నీ కాదు.